హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే వైఫై కాలింగ్. ఎందుకంటే చాలామంది నాకు వాట్సాప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్ పేజ్లో చాలామంది వైఫై కాలింగ్ అంటే ఏంటి, వైఫై కాలింగ్ అంటే ఏంటి, ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే జియో అండ్ ఎయిర్టెల్ అంతా వైఫై కాలింగ్ లాంచ్ చేస్తుంది కదా. సో ఈ వైఫై కాలింగ్ అంటే ఏంటి, దానివల్ల మాకు యూజ్ ఏంటి, సో దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో దాని నుంచి వాళ్ళ టాపిక్. సో చూస్తున్నానండి, నా పేరు రేవంత్, మీరు చూస్తున్నారు రేవంత్ టెక్ ఫెస్టివల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వైఫై కాలింగ్ అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మనం ఏదైతే కాల్ చేస్తున్నామో అది త్రో వైఫై నుంచి వెళ్తుంది, నెట్వర్క్ నుంచి. ఇప్పుడు మనం కాల్ చేసినప్పుడు సిగ్నల్ అందరం, ఇప్పుడు నాకు సిగ్నల్ రాలేదు, సో నెట్వర్క్ నాకు నా మొబైల్ సిగ్నల్ రాలేదని వస్తుంది. సో అలా వస్తుంది కదా, యువర్ మొబైల్ ఇస్ నాట్ ఇన్ నెట్వర్క్ అని వస్తుంది కదా. సో అలా అది నెట్వర్క్ నుంచి వెళ్తుంది. ఇది సిగ్నల్, మన దగ్గర ఉన్న టవర్ నుంచి సిగ్నల్ తీసుకొని ఆ సిగ్నల్ ద్వారా కాల్ వెళ్తుంది. అవతల సిగ్నల్ ఉంటే కాల్ వెళ్తుంది, లేకపోతే లేదు. వైఫై కాలింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, మన దగ్గరలో ఎక్కడైనా వైఫై ఉందంటే మీరు వైఫై కనెక్ట్ చేస్తారనుకోండి, మీ మొబైల్లో వైఫై కాలింగ్ ఎనేబుల్ ఉండాలి. ఒకవేళ వైఫై కాలింగ్ ఎనేబుల్ ఉండి దగ్గరలోనే వైఫై ఎనేబుల్ చేశారంటే ఖచ్చితంగా వైఫై కాలింగ్ అయితే వెళ్తుంది. అది వచ్చేసి పర్ సెకండ్కి అంటే పర్ మినిట్కి 1 MB 2 MB అలా తీసుకుంటుంది. వీడియో కాల్కి, నార్మల్ కాల్కి, వీడియో కాల్కి వచ్చేసి 5 MB నుంచి 6 MB దాకా తీసుకుంటుంది, చాలా తక్కువనే తీసుకుంటుంది. అది వచ్చేసి చాలా అద్భుతమైన ఫీచర్. సో ఇది ఎక్కడ ఎలా వర్క్ అవుతుందంటే, చూసుకుంటే ఇప్పుడు ఆఫీసెస్లో కానివచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్ తీసుకుందాం. మా కాలేజ్లో నాకు వైఫై అంటే నాకు నెట్వర్క్ ఉండదు, జామర్స్ పెట్టే ఇంటర్ మా కాలేజ్లో. నాకైతే నెట్వర్క్ రాదు అండ్ ఆల్సో ఇంటర్నెట్ రాదు. అలాంటి టైంలో ఏం చేస్తాను, ఎమర్జెన్సీ కాల్ చేసుకోవాలంటే వైఫై కనెక్ట్ చేసుకుంటా. జీరో సిగ్నల్, ఇంక్లూడింగ్ జీరో సిగ్నల్ ఉన్నా కూడా మన వైఫై కాలింగ్ వర్క్ అవుతుంది. వైఫై కనెక్ట్ చేసుకొని నేను ఏదైనా ఎమర్జెన్సీ కాల్ చేసుకుంటే చేసుకోవచ్చు. వైఫై అనే కాదు, మీ ఫ్రెండ్ హాట్స్పాట్ ఆన్ చేయమని హాట్స్పాట్ నుంచి కూడా వైఫై కాలింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు వైఫై కాలింగ్ మా మొబైల్లో ఉందా లేదా అని మేము ఎలా తెలుసుకోవాలంటే, ఒకసారి మీ ఫోన్ వైఫై కనెక్ట్ చేసుకోండి. అది ఆటోమేటిక్గా ఎనేబుల్ అయి ఉంటుంది. వైఫై కాలింగ్ దాన్ని ఎనేబుల్ చేసుకోవాలా అలా అంతా ఏం లేదు, ఆటోమేటిక్గా ఎనేబుల్ అయి ఉంటుంది. మీరు కాలింగ్ చేయండి. కాలింగ్ చేసినప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇలా ఈ సింబల్ వచ్చిందంటే వైఫై కాలింగ్ ఉన్నట్టు. ఇలా ఈ అలాంటి సింబల్ రాకపోతే వైఫై కాలింగ్ మీ మొబైల్లో పనిచేయనట్టు. ఒకవేళ ఆ ఫీచర్ మీ మొబైల్లో కనపడకపోతే, అంటే మీరు వైఫై కనెక్ట్ చేసుకొని కానీ కాల్ కానీ పనిచేయకపోతే, అంటే వైఫై అనే సింబల్ రాకపోతే, చూపించారు కదా ఆ సింబల్ రాకపోతే వెయిట్ చేయండి. మీకు మీ మొబైల్ ఏమైనా అప్డేట్ ఇస్తుందో లేదో మనకు కూడా ఆ మొబైల్ ఎప్పుడు అప్డేట్ వస్తుందో కూడా చెప్పలేము. సో వెయిట్ చేయండి. నేను చెప్పడం అయితే అదే, వాళ్ళకి మొబైల్ వాళ్ళు దాని మీద ఆధారపడి ఉంటుంది అప్డేట్స్ ఇవ్వడం అనేది. అంటే వాళ్ళు ఎలాంటి అప్డేట్స్ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు మనకు తెలియదు కదా. సో వైఫై కాలింగ్ ఉన్న మొబైల్స్లో అయితే కన్ఫామ్గా వైఫై వర్క్ అవుతుంది. ప్రజెంట్ అయితే జియో అండ్ ఎయిర్టెల్ కూడా వైఫై కాలింగ్ ప్రొవైడ్ చేస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. నేను టెస్ట్ చేసి చూస్తాను వైఫై కాలింగ్ ఎలా ఉంది ఏంటనేసి. ఈ వైఫై కాలింగ్ అనేది ఆఫీసెస్లో కానివచ్చు, కాలేజెస్లో కానివచ్చు. సో చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది. అంటే ఎక్కడైనా జీరో నెట్వర్క్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. నెట్వర్క్ లేనప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ కాల్ చేసుకోవాలంటే కూడా వర్క్ అవుతుంది. ఇంక్లూడింగ్ నో సిగ్నల్, జీరో నెట్వర్క్ వస్తే కూడా ఇది వర్క్ అవుతుంది. చాలా మంచి ఫీచర్. అందరూ ఉంటే తప్పనిసరిగా ట్రై చేయండి. వాయిస్ కానివచ్చు, వివో వైఫై అని ఉంటుంది. అది వచ్చేసి వాయిస్ ఓవర్ వైఫై ఓకేనా. అది వచ్చేసి ఏం లేదు, నార్మల్ ఇప్పుడు వివో ఎల్టీ కాల్స్ అంటారు కదా, వాయిస్ ఓవర్ ఎల్టీ కాల్స్ అలానే. సో వాయిస్ ఓవర్ ఎల్టీ కాల్స్ ఉంటే మనం అట్ ఏ టైం కాల్ చేస్తూ నెట్వర్క్ అంటే నెట్ యూస్ చేసుకోవచ్చు. నార్మల్ ఎయిర్టెల్ అంటే ఇప్పుడు జియోలో వివో ఎల్టీ ఉంది, ఎయిర్టెల్లో వివో ఎల్టీ ఆప్షన్ ఉంది. కానీ కొన్ని మొబైల్స్లో అయితే పనిచేయడం లేదు. అప్పుడు ఒకసారి వస్తుంది, ఒకసారి వెళ్తా అండి, సరిగ్గా వర్క్ అవ్వడం లేదు వివో ఎల్టీ అయితే. అప్పుడప్పుడు మన మొబైల్ వివో ఎల్టీ పనిచేయనప్పుడు ఏమవుతుంది, ఓకే అట్ ఏ టైం మీరు వాయిస్ అండ్ డేటాను వాడలేరు. అదేలాగా వైఫైలకు కూడా అలానే వివో వాయిస్ వైఫై అని ఉంటుంది, అంటే వాయిస్ ఓవర్ వైఫై. ఆ రెండు ఆప్షన్ అంటే ఇంకా మంచిది. ఎందుకంటే అట్ ఏ టైం మీరు నెట్ వాడచ్చు, అట్ ఏ టైం మీరు కాల్ చేయొచ్చు. సో ఇది గైస్, ఈ వీడియోకి అయితే మీకు వైఫై గురించి ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ యువర్ రేవంత్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.